యేసుక్రీస్తునామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము మొదటి సమయంలో 25వ అధ్యాయము 6వ వచనము. నీకును నీ ఇంటికిను నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేసినాడు. ప్రతి వాగ్దానానికి నజరైన యేసుక్రీస్తుని మనం వారసులుగా చేసేస్తున్నాడు. కాబట్టి మనము ఏమై ఉన్నాము? సమృద్ధి కలిగిన వారమై ఉన్నాము. అట్టి రీతిగానే మనం ఏమి పొందుకున్నాము? విజయాన్ని పొందుకున్నాము. దేనిలో? ప్రతి విషయమందు. దేంట్లో అండి? నువ్వు చేయాలనుకుంటున్న ప్రతి విషయమందు నువ్వు విజయం కలిగి ఉన్నావు. ఎప్పుడైతే వాగ్దానం ద్వారా ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, వాగ్దానం ద్వారా నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళతావో నీ జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్క దాన్ని బలపరిచేది ప్రార్థన. ప్రతి ఒక్క దానిలో విజయం అనుగ్రహించేది విశ్వాసం. నువ్వు విశ్వసించి ఎప్పుడైతే ప్రార్థిస్తావో సమస్తాన్ని జయించిన నజరైన యేసుక్రీస్తు ప్రతి దాని మీద అధికారం ఇచ్చున్నాడు. కాబట్టి ఆ విశ్వాసం ద్వారా, ఆ ప్రార్థన ద్వారా నిన్ను బలపరిచి నిన్ను విజయం వైపు నడిపిస్తుంది. కాబట్టి నువ్వు దేంట్లో అధైర్యంగా ఉండడానికి వీలు లేదు. నువ్వు చేస్తున్న ఉద్యోగమైనా సరే, చదువుతున్న చదువైనా సరే, నువ్వు ఏదైతే బిజినెస్ చేయాలన్నా ప్రతి ఒక్క దాంట్లో దేవుడు నీకు ప్రతి ఒక్క దాంట్లో విజయాన్ని, ఘనతని గొప్పగా నీకు దేవుడు ఇచ్చినాడు. కాబట్టి నువ్వు ఏది చేసినా సరే నీకేమవుతుంది? క్షేమము కలుగుతుంది. నీకు ఎలా క్షేమం అవుతుంది? నువ్వు ఏది చేసినా సరే యేసుక్రీస్తు ద్వారా నేను సమస్తం మీద అధికారము పొందుకుని ఉన్నాను. ప్రతి దాంట్లో నాకు విజయం కలుగుతుంది. నువ్వు ప్రతి విషయం ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని, సిలువులో మన యొక్క అపజయాన్ని ఆయన తీసుకుని, ఆయన జయాన్ని మనకి ఇచ్చిన ప్రతి విషయం నువ్వు గ్రహించుకుని ఎప్పుడైతే ముందుకు వెళతావో ప్రతి దాంట్లో నువ్వు విజయం అనేది పొందుకుంటావు. కాబట్టి నువ్వు పొందుకున్న విజయానికి దేవుడు ప్రతి ఒక్క దానిలో ప్రొటెక్షన్ ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, భద్రపరుస్తాడు. నువ్వు కలిగిన సంపాదన కానీ నీకు ఉన్న ప్రతి ఒక్క దానిలో దేవుడు నీకు ఏది ఎటు పోకుండా క్షేమంగా నీ దాన్ని నీకు భద్రపరుస్తాడు. లోకంలో చూసినట్లయితే చాలామంది సంపాదించుకునే ఉండవు, వారు పొందుకునే ఉండవు, వారి జీవితంలో అనేకమైన నష్టపోతూ ఉంటారు. కానీ దేవుడు నీకు ఏం చేస్తాడో చెప్పనా? నీకు కలిగిన ప్రతి ఒక్క విషయంలో క్షేమాన్ని కలగజేస్తాడు, ప్రతి ఒక్క దాన్ని భద్రపరుస్తాడు, ప్రతి ఒక్క దానికి ప్రొటెక్షన్ ఇస్తాడు. ఎందుకంటే నీ యొక్క ప్రార్థన ప్రతి ఒక్క దాని మీద నీకు అధికారం పొందుకోవడం నీకు తెలియచేస్తుంది. ప్రతి విషయమందు నీకు కలిగిన యొక్క దేవదూతల ద్వారా దేవుడు వాటికి రక్షణ కలిగిస్తాడు. అట్టి రీతిగానే ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో, నీకు కావాల్సింది ఏదైతే ఉందో ప్రతి ఒక్క దాని యందు నువ్వేం చేయాలి? యేసుక్రీస్తు ద్వారా పొందుకున్న యొక్క వాగ్దానాన్ని తీసుకుని ఎప్పుడైతే నువ్వు ప్రార్థించి ముందుకు వెళతావో, నువ్వు ఏ పరిస్థితిలో ఆ పరిస్థితికి తగినట్టు దేవుడు ప్రతి ఒక్క దాన్ని బైబిల్లో నీకు పొందుపరిచి ఉన్నాడు. ఆ సిచ్యువేషన్ ఏదైతే పరిస్థితి ఉందో, ఒకవేళ అనారోగ్యం ఉందో, అనారోగ్యం ఉన్న వ్యక్తిని ఎలా ముట్టి స్వస్థపరిచాడు, ఎలాగ పడిపోయిన వ్యక్తిని ఎలా మళ్ళీ తిరిగి లేపినాడు, మార్గం లేని చోట ఎలా మార్గాన్ని కలగజేస్తున్నాడు, ఆహారం లేని చోట ఎలాగ ఆహారాన్ని కలగజేస్తున్నాడు. ప్రతి ఒక్క దాన్ని బైబిల్ ద్వారా నువ్వు దాన్ని చదివి, బైబిల్ ద్వారా నువ్వు ఎప్పుడైతే ప్రార్థించి ఆ యొక్క వాగ్దాన్ని తీసుకుని ముందుకు వెళ్తావో నీ పరిస్థితిలో దేవుడు ప్రతి ఒక్క దాంట్లో నీకు సహాయము చేస్తాడు. ఎందుకంటే సమస్తం మీద విజయం ఆయన కలిగి ఉన్నాడు. ఆ కలిగి ఉన్న దాన్ని సిలువ ద్వారా మనకి ఇచ్చినాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో భయపడడానికి వీలు లేదు. కాబట్టి ఇచ్చిన వాగ్దానం తీసుకుని ప్రార్థిద్దాము. ప్రతి ఒక్క విషయంలో మనం విజయము పొందుకుందాం. ప్రార్థించుకుందాము. మహాప్రేమగంతా నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించిన వారికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందించండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారుగాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారుగాక. ఇదిగో తండ్రి, ఏ విషయంలో బలహీనంగా ఉన్నారు తండ్రి మాకైతే సమస్తం తెలియదు కానీ మీరు సమస్తం తెలిసిన వారు తండ్రి. ప్రతి బలహీనత తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఏ ప్రయత్నాలు చేస్తున్నారు తండ్రి, ఆ ప్రయత్నాల్లో విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.